కలపర్తి శ్రీహరిచారి. నేను స్వర్ణకార వృత్తిలో ఉన్నాను. సుమారు దాదాపు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మా నాన్నగారు కూడా ఇదే వృత్తిని చేశారు. దానినే ప్రస్తుతానికి మా నాన్నగారు లేరు, స్వర్గస్థులైనారు. సో దాదాపు మేము ఈ కుల వృత్తిలో ఉండడం బట్టి 40 సంవత్సరాల నుంచి ఇదే ఉన్నాము. నాన్నగారి తర్వాత మరి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు స్వర్ణకార వృత్తిలో నాకు చాలా ఇబ్బందులు కూడా కొనసాగుతున్నాయి. కార్పొరేట్ డిజైన్స్ వచ్చేసి మళ్ళీ కార్పొరేట్ షోరూమ్స్ వల్ల మాకు కుల వృత్తి అనేది తగ్గిపోతుంది, మేకింగ్ కూడా తగ్గిపోతుంది, ఇన్కమ్ తగ్గిపోతుంది. సో ఏది చేయాలన్నా కూడా ఎక్విప్మెంట్స్, టూల్స్ తీసుకురావాలన్నా వేలతో ఖర్చు కూడుకున్నది. దానివల్ల మేము విశ్వకర్మ యోజన ద్వారా మేము కొంచెం బెనిఫిట్ పొందాలని దీనిలో జాయిన్ అయినాము. దాదాపు 18 సంవత్సరాల నుంచి ఇదే కులవృత్తి చేస్తున్నాను. నేను మ్యారీడ్ అయిపోయాను. మా భార్య హోమ్ మేకర్గానే ఉన్నది. తను 2 పిల్లలు, వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలని మేము దీనిపైన నమ్ముకుంటే వర్క్ రావడం లేదు, మనకు ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వడం లేదు. అండ్ నేనైతే 10+2 చదివినాను, డిస్కంటిన్యూ. అండ్ వర్క్తో పాటు మా నాన్నగారు కొంచెం వర్క్ నేర్చుకున్నాను. మళ్ళీ తర్వాత మా నాన్నగారు స్వర్గస్థులైన తర్వాత మరి వేరే ఇంకో పర్సన్ దగ్గర కూర్చొని, గురువు దగ్గర కూర్చొని మొత్తం విద్యను స్వీకరించాను. అండ్ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి అయితే దాదాపు ఫస్ట్ మంచిగా వర్క్ బాగానే నడిచింది, కానీ ఈ టైంలో రేట్ పెరగడం వల్ల కూడా కస్టమర్స్ రాకుండా తగ్గిపోయింది. దాంతోపాటు కార్పొరేట్స్ కూడా దోపిడీ, వాళ్ళు ఎంత దోపిడీ చేసినా కూడా వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి మా దగ్గరకు రావడం తగ్గిపోయింది. మాకు జీవనోపాధి కలిగించే ఈ వర్క్ రాను రాను తగ్గిపోతూ ఉంది, మాకు ఇన్కమ్ కూడా తగ్గిపోతూ ఉంది. సో గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా సాయం చేసి మాకు చేయూతనిస్తే మేము ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసి ఈ కులవృత్తిని కొనసాగించే పరిస్థితి ఉంటుంది. లేకపోతే రాను రాను ఈ కులవృత్తులు అనేది లేకుండా పోతాయి. సో దానివల్ల మాకు బంగారం ధర ఒకటి, నెక్స్ట్ కార్పొరేట్ ఎక్కువైపోయినాయి. వాళ్ళ ధర పెరగడం వల్ల కూడా రావడం, కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళను మాత్రం వాళ్ళ ఈ లేటెస్ట్ డిజైన్స్ అని చెప్పేసి అవన్నీ ఇవన్నీ చెప్పేసి కార్పొరేట్కి గవర్నమెంట్ కూడా వాళ్ళకే చేయూతనిచ్చి పెద్ద పెద్ద కార్పొరేట్ అన్ని కార్పొరేట్ని మొత్తం ఎంటర్ చేస్తూ ఉంది. సో దానివల్ల ఈ కార్మికులకు, కులవృత్తులు చేసే వాళ్ళకి మాత్రం జీవనోపాధి అనేది తగ్గిపోతూ ఉంది. దాంతోపాటు ఈ మధ్యన ఏమవుతుందంటే వచ్చే కస్టమర్ కూడా మాకు కొన్ని డిజైన్స్ కావాలంటున్నారు. దానికి తగ్గట్టు వాళ్ళు అడిగిన డిజైన్స్ ఏవైనా మేము చేయడానికి రెడీ ఉన్నాం. కానీ షోరూమ్లు ఎక్కువ అవ్వడం వల్ల మాకేమవుతుందంటే వాళ్ళ దగ్గర రెడీమేడ్ ఐటమ్ ఉండడం వల్ల మాకు మమ్మల్ని అడిగేసరికి మా దగ్గర అంత మెటీరియల్ లేదు చూపించడానికి. వాళ్ళు అడిగిన డిజైన్ మేమైతే చేయగలుగుతున్నాం, కానీ పబ్లిక్ అనేది ఇంట్రాక్ట్ ఎక్కువైపోతుంది. ఏంటంటే రెడీ టు డిజైన్ అని చెప్పి తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత ధరలు పెట్టినా కానీ అట్రాక్ట్ అయిపోతున్నారు. జిఎస్టీలు అన్న ఇవన్నీ వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కన్జ్యూమర్ కూడా, కస్టమర్ కూడా నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి కస్టమర్ ఏం చేస్తాడు అంటే సగం అడ్వాన్స్ ఇస్తాడు. ఆ సగం అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మేము వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ధర ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ మిగతా సగం మేము వచ్చిన మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ ధర ఇచ్చేసరికి మాకు ఇన్కమ్ కూడా తగ్గుతలేదు. అదే షోరూమ్లో అయితే రెడీగా పెట్టి ఇచ్చేస్తున్నారు. మొత్తం ఎంత అమౌంట్ అయినా కూడా కంప్లీట్గా క్లియర్ చేసిన తర్వాత ఐటమ్ ఇస్తున్నారు. మా దగ్గర అట్లా కాదు, సగం ఇచ్చిన తర్వాత వసూలు చేయమంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పెట్టుబడులు లేక, వచ్చిన కస్టమర్ని మేము అట్రాక్ట్ చేయలేక ఇట్లాంటి ఇబ్బందులు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకోటి మనకు కస్టమర్స్కి కూడా మేము చాలా ధరలు కూడా తక్కువగా ఇస్తాము. మామూలుగా 8%లో మనం వర్క్ చేసిస్తాం, మ్యాక్సిమం 10%లో అయిపోతుంది. షోరూమ్లో 15-20% అయినా కూడా మళ్ళీ జిఎస్టీలు వేసి వాళ్ళు కూడా నష్టపోతున్నారు దీనివల్ల. అలాగే ఇప్పుడు మాకు కస్టమర్స్ ఆర్డర్ చేయడానికి వచ్చినప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో ఏ పెళ్ళి అయినా వాళ్ళకి ఇంత శుభకార్యాలైనా స్వర్ణకారం దగ్గరకు వచ్చి చేయించుకునేవాళ్ళు. ఈ మధ్యన ఏమైందంటే కార్పొరేట్స్ షోరూమ్స్ ఎక్కువైపోయేసరికి స్వర్ణకారులు రావడం కూడా తగ్గిపోయింది. పుస్తెమట్టెలు కూడా ఈవెన్ అవి కూడా రెడీమేడ్లోనే తీసుకుంటున్నారు. ఏదైనా ఒక కులవృత్తి చేసి స్వర్ణకారు పుస్తెమట్టెలు చేసిస్తే అప్పట్లో ఏముంటుందంటే వీళ్ళ చేతి నుంచి తీసుకుంటే 10 కాలాల పాటు చల్లగుంటుందని చెప్పేసి ఒక మాట ఉంటుంది. అది కూడా జరిగిపోయింది. మొత్తం పుస్తెమట్టెలు కూడా మాకు రాకుండా అయిపోయినాయి. అది కూడా రెడీమేడ్కే వెళ్ళిపోతున్నారు. ఈ విషయాలు ఇవన్నీ చేసుకునేసరికి ప్రతి కులవృత్తులు చేసే స్వర్ణకారులు ఎవరికైనా సగటు భారం అయిపోయింది వాళ్ళ జీవితానికి.
ఈ ప్రభుత్వాలు కూడా ఏమైనా ఆదుకుంటాయేమని చూస్తే ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు మనకు ఏ బెనిఫిషియర్ ఈ మధ్యన ప్రధానమంత్రి ముద్రా యోజన కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కింద మాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ₹1,00,000 వరకు ఆర్థిక సహాయం చేసి మాకు కొంచెం చేయూతనియడానికి తోడ్పడుతుంది. దాన్ని సంతోషిస్తున్నాం. కానీ ఇది కూడా సరిపోవట్లేదు. మాకు ముందు ముందు ఇంకా చాలా కావాల్సిందని ఈ వయోభారం కింద కుల వృత్తులు చేసి పక్కకు వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ లేకుండా పోయింది. కానీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా చాలా జీవితాలు దుర్భరమైపోతుంది. సో దీనివల్ల వాళ్ళకు కూడా ఏదన్నా ఆర్థికంగా పెన్షన్ లాంటి అట్లాంటివి ఏమైనా ఇస్తే ఇతర కులాలకి ఇస్తున్న బెనిఫిషియర్స్ కానీ మాకు స్వర్ణకార వృత్తులకు స్వర్ణకారులకు మాత్రం ఎట్లాంటి బెనిఫిట్స్ లేవు. ఈ మధ్యన వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ తీసుకొచ్చిన విధానం వల్ల కొంచెం ఏదైనా గుడ్డికన్నా మెల్లమేళ అన్నట్టే ఉన్నది తప్ప మాకు కూడా దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు అయితే పొందుతున్నాము. కాబట్టి దయచేసి ఏదన్నా మాకు స్వర్ణకారులకు జీవనోపాధి కోసం వాళ్ళ ఇన్కమ్ పెంచడానికి ఇట్లాంటి ఏమైనా కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇది స్వర్ణాభరణాలకు సంబంధించిన క్యాటలాగ్. దీంట్లో ఉన్న డిజైన్స్ అన్నీ మేము చేయగలుగుతాము. సో మాది ఏంటంటే ఏదన్నా డిజైన్ ఎవరైనా కస్టమర్ అడిగినప్పుడు మాత్రమే ఇట్లా డిజైన్స్ ఇలా చేయగలుగుతామని చెప్పి డిజైన్ చూపించగలుగుతాము. సో దీంట్లో మనకు షోరూంలో వీళ్ళు ఏంటంటే రెడీ ఐటమ్ పెట్టేసరికి ఈ డిజైన్స్ కూడా దాని ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. కానీ ఎంత నష్టం వచ్చినా కానీ షోరూంల మీద ఉన్న ఇంట్రెస్ట్ స్వర్ణకారుల మీద మీరు చూపిస్తలేరు. దీంట్లో ఉన్న డిజైన్ ప్రతిదీ పొల్లుపోకుండా మనం ఎలా ఉందో అలానే చూపించచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు తరువులు కానీ మజూరీ కానీ చాలా తక్కువ ఉంటుంది స్వర్ణకారులు చేస్తే. దీంట్లో బెనిఫిట్ పొందవచ్చు కస్టమర్స్ కూడా. అలా కాకుండా రెడీ ఐటమ్ కావాలని షోరూమ్కి వెళ్ళడం వల్ల మాకు తగ్గిపోతుంది, మేము నష్టపోతున్నాము, అలాగే కస్టమర్స్ కూడా నష్టపోతున్నారు డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం వల్ల. ఇందులో GST అని వేస్తారు, అవన్నీ వేస్తారు. వాటి వల్ల ఇంకా బంగారం ఎక్కువ కొనుక్కోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్ రెడీ ఐటమ్ దొరుకుతుంది కదా అని వెళ్ళి రాళ్ళ వెయిట్ కానీ రాళ్ళ తూకం కానీ కరెక్ట్గా ఉండదు. మేము రాళ్ళ తూకం కూడా క్లియర్ చేస్తాము. మీరు రాళ్ళు పెట్టక ముందు కూడా వెయిట్ చూసుకోవచ్చు. ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ చాలా కల్పిస్తారు. అవన్నీ కాకుండా ట్యాగ్ మీద ఉంది, షోరూంలోకి వెళ్తున్న ట్యాగ్ మీద ఉంటుంది, దాన్ని బట్టి ఫైనల్ రేట్ డిసైడ్ అయిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఏ అవసరం వచ్చింది మళ్ళీ అమ్మడానికి కానీ డబ్బులు లిక్విడ్ చేసుకున్నామన్న టైంలో అవి చూసేసరికి వాళ్ళు ఇచ్చిన 2 గ్రామ్స్ అనేసరికి అది వచ్చేసరికి 4 గ్రామ్స్ ఉంటుంది. ఇట్లా కూడా కస్టమర్స్ నష్టపోతున్నారు, మోసం జరుగుతూ ఉంది. అవన్నీ విషయాలు కూడా కస్టమర్స్ దృష్టికి తీసుకెళ్లాలని మేము మీ ద్వారా కోరుతా ఉన్నాము. దాంతోపాటు మాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మా వృత్తికి కాంపిటేటివ్గా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా వాళ్ళు ఈ కుల వృత్తిలో చేసి దీనివల్ల మాకు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి జీవనోపాధి లేకుండా అయిపోతుంది, వర్క్ తగ్గిపోతూ ఉంది. బయటి రాష్ట్ర వాళ్ళను కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకు అన్ని విధాల గవర్నమెంట్ మీకు ఇస్తాం మరి సొంత రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారుల పరిస్థితి నేను కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకంటే దశాబ్దాలు కాదు కొన్ని ఏళ్ళ నుంచి దీనిపైన డిపెండ్ అయిన మా స్వర్ణకార బతుకులు చాలా దుర్భరంగా మారుతూ ఉన్నాయి. కుల వృత్తులు కాపాడాలి, కుల వృత్తులు బ్రతకాలి అంటే గవర్నమెంట్ చేయూత కావాలి. దాంతోపాటు గవర్నమెంట్కి స్వర్ణకారు ప్రోత్సాహాలు ఇస్తేనే మేము చేయడానికి ఉంటుంది. ఆర్థిక పరంగా సామాజిక పరంగా కూడా మాకు చాలా ప్రోత్సాహాలు ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ PM విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ప్రకటించిన తర్వాత మేము కూడా అప్లై చేయడం జరిగింది. ఇది ఇలానే మా టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో చూసాము, సోషల్ మీడియాలో చూసాము, అలాగే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు మోడీ గారు ఇట్లాంటి బెనిఫిషియర్స్ ఇస్తున్నారు విశ్వకర్మకి అని చెప్పేసి అంటే నేను కూడా అప్లై చేయడం జరిగింది. నేను దాదాపు 6 నెలల కింద అప్లై చేశాను. లాస్ట్ 6 months బ్యాక్ అప్లై చేస్తే నాకు కాల్ వచ్చింది. సో మీరు కూడా విశ్వకర్మ యోజనకు అప్లై చేశారు కదా, మరి మీరు ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్తారా అని అంటే నేను దానికి సమ్మతించి వస్తానని చెప్పాను. తర్వాత కాల్ వచ్చిన తర్వాత మాకు ఒక 5 days కోర్స్ కూడా స్టార్ట్ అయ్యింది. దీని తర్వాత మాకు ఎక్విప్మెంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. టూల్స్ కిట్ అండ్ ₹1,00,000 వరకు ఆర్థిక సాయం కింద లోన్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. వాటితో పాటు ఈ ఒకటి ఏంటంటే ఈ PM విశ్వకర్మ యోజన కింద మన స్కీమ్ అప్లై చేసేటప్పుడు చిన్న కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. వాటి మనం కరెక్ట్గా చూడటం లేదు. లాస్ట్కి వచ్చేసరికి అవి కొన్ని మళ్ళీ రీకరెక్షన్ కిందకి వస్తున్నాయి. ఎవరైనా అప్లై చేసుకున్నప్పుడు కొన్ని విషయాలపైన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇందులో మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీద బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు
మనకి లోన్ కావాలని చెప్పేసి ఆప్షనల్ ఉంటే నో అని పెడుతున్నారు. ఎందుకంటే ఇది మనం అప్లై చేసేదే ఇక్కడ చూడండి, నో అని ఉంది. మనం అప్లై చేసేదే మనం ఆర్థిక సహాయం పొందడానికనే చేస్తున్నాము. మనం ఈ నో అని పెట్టేసరికి ఈ బ్యాంక్కి ఇదే అప్లికేషన్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఇది చూసి వీళ్ళకి అవసరం లేదని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి, ఇక్కడ డిజిటల్ పేమెంట్ కూడా మనము రాయాల్సి వస్తుంది, అక్కడ కూడా నో అని పెడుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేటప్పుడు మనకు ఒక స్టాల్ కేటాయించడం జరుగుతుంది. ఈ డిజిటల్ కోడ్ మనం తీసుకోకపోతే దాంట్లో వాళ్ళు ఇచ్చే క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎవరైనా కస్టమర్కి మనం సేల్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారానే మనం డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు క్యూఆర్ కోడ్ మనము ఈ డిజిటల్ పేమెంట్ సంబంధించి మనము ఫిలప్ చేయకపోయేసరికి, ఈ క్యూఆర్ కోడ్ లేకపోయేసరికి గవర్నమెంట్ ఈ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మీద ఒక్కొక్క రూపాయి అనేది మనకు బెనిఫిట్ ఇస్తుంది, అది కూడా కోల్పోతున్నాము. ఇది కొంచెం అప్లికేషన్ మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చూసుకొని చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అది సరి చేసుకొని క్లియర్గా మీరు అప్లికేషన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి కరెక్షన్ లేకుండా మీరు అప్లై చేయాలని. ఇప్పుడు ఇది కాళ్ళ పట్టీలు అంటారు. ఇది దీనికి మనము చిన్న రిపేరింగ్లు వచ్చినాయి. ఇవి మనం చేయడానికి కూడా దీనికి సంబంధించిన పనిముట్లు అనేది ఇవి ఉంటాయి. కత్తెర అంటారు, పించిస్ అంటారు, సౌమ్యం అంటారు. ఇప్పుడు వీటిని జాయింటింగ్ చేయడానికి కూడా మాకు గ్యాస్ లైటర్ ఇట్లాంటి సంబంధించిన కొన్ని పనిముట్లు అవసరం ఉంటాయి వీటికి. అండ్ కట్ చేయమన్నా చెప్పు, కట్ చేయదు మార్కెటింగ్ కట్ చేయదు. ఇప్పుడు ఇది కొంచెం పొడవు ఎక్కువైనందుకు వాళ్ళు తగ్గించమని అడిగినందుకు ఇది కట్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఇది ఇక్కడ మనం సాల్డరింగ్ చేసేసి మళ్ళీ దీన్ని పాలిష్ చేసేసి తిరిగి ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. ఏవైనా కూడా మనము టూల్స్ విశ్వకర్మ దగ్గరికి వస్తేనే కానీ ఇట్లాంటి రెడీమేడ్గా మీరు వెళ్తారనుకోండి, రెడీమేడ్గా వెళ్తే మీకు ఏది ఉందో అదే తీసుకురావాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని ఏదైనా కరెక్షన్ చేయాలన్నా, చిన్న ఆల్టరేషన్ చేయాలన్నా విశ్వకర్మ దగ్గరికి వస్తుంది. సో ఇట్లాంటి టూల్స్ కూడా మాకు అవసరాలు ఉంటాయి కాబట్టి విశ్వకర్మ యోజన కింద మాకు ఈ టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి చాలా సంతోషిస్తున్నారు. 15,000 కిట్ వస్తుంది మాకు. ఇలాంటి స్కీమ్లు ప్రధానమంత్రి తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు.